హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం చేదు లేకుండా కమ్మకమ్మగా పుల్లగా కారం కారంగా ఉండే కాకరకాయ కూరను తయారు చేసుకుందాము. ఇక్కడ నేను 1/2 కేజీ కాకరకాయలని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇలా పైనున్న ఆ చెక్కంతా కొద్దిగా పీల్ చేసేసుకుని మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాము. కాకరకాయ ముక్కలు తరిగి పెట్టుకునే లోపలే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇలా సన్నగా తరుక్కున్న కాకరకాయ ముక్కల్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇలా ఒకసారి చేత్తో బాగా నలిపి పెట్టుకోవాలండి. అలా నలుపుకోవడం వల్ల మనకు ఆ కాకరకాయ కొంచెం మెత్తబడి అందులో ఉండే రసం అంతా తొందరగా దిగిపోతుంది. కాకరకాయల్ని మీరు ఒకవేళ చక్రాలుగా కోసుకోవాలనుకున్నా అలా అయినా కోసుకోండి. తర్వాత ఈ కూరలోకి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టొమాటో, 2 పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. కాకరకాయని ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా పక్కకు వదిలేసామంటే ఆ ముక్కలన్నీ బాగా ఊరిపోతాయండి. ఇప్పుడు ఇలా చేత్తో గట్టిగా పిండుకుంటూ మనం ఈ కాకరకాయలో కొద్దిగా రసం తీసేసుకుందాము. ఒకవేళ ఇలా రసం తీసుకోకుండా చేసుకోవాలన్నా కూడా అలాగే చేసేసుకోవచ్చండి. కాకపోతే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కూడా కొంచెం తింటారనేసి ఇలా కొద్దిగా చేత్తో పిండుకుంటే మరీ ఎక్కువ చేదు లేకుండా ఉంటుంది. మీకు వద్దు అనుకుంటే నార్మల్గా అయినా చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పోపు గింజలు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఉద్దిపప్పు వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నాము. కాకరకాయ చేదు కదా, మళ్ళీ మెంతులు అనుకుంటారేమో. ఆ మెంతి గింజలు పోపులో వేగితే మంచి ఫ్లేవర్ అండి, కాబట్టి తప్పకుండా వేసుకోండి. మనం చాలా తక్కువే వేసుకుంటున్నాం కాబట్టి ఏం చేదనిపించదు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకుని కాసేపు ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇప్పుడు ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టుతో సహా దంచి వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న టమాటాను కూడా ఈ విధంగా చిన్నగా ముక్కలుగా తరిగి వేసుకుందాము. ఈ కాకరకాయ ముక్కలు, టమాటో ముక్కలు అన్నీ కూడా కాసేపు మెత్తబడాలండి. దీనిపైన మూత పెట్టేసామంటే మనకి ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాము. ఆ ఆవిరికే ముక్కలన్నీ కొంచెం మగ్గిపోతాయండి. ఇప్పుడు మనం ఇందులోకి కూరకు సరిపడినంతగా కారం వేసుకుందాము. కాకరకాయ కూర కొంచెం పులుపు, చేదు, కారం అన్నీ ఉండాలండి, కాబట్టి మనము కొంచెం కారము ఎక్కువే వేసుకోవాలి. మళ్ళీ చింతపండు పులుపు వేసుకుంటాం కాబట్టి మీరు కారం చూసి వేసుకోండి. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కూరకు తగినంతగా ఉప్పు వేసేసుకున్నాను. పులుపు కూరలు కాబట్టి కొంచెం ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా ఉంటేనే కూర టేస్ట్ బాగా కుదురుతుందండి. తర్వాత ఇప్పుడు ముందుగా మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని గుజ్జులాగా చేసుకుని ఈ కూరలో వేసేసుకోవాలి. గ్రేవీకి తగినంతగా ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఈ కూర కొంచెం పలుచగా అయినా చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా చిక్కగా అయినా చేసుకోవచ్చండి. ఈరోజైతే నేను కొంచెం చిక్కగా ఉండేటట్లే చేసుకుంటున్నాను. కాకరకాయ కూరని ఇలా గుజ్జులాగా చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి.
పులుపు వేసేసిన తర్వాత మరొకసారి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకొని ఏదైనా అవసరం అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇంకొంచెం కారం అయితే బాగుంది అనిపించి ఇంకొక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నానండి. ఇలా ఉప్పు కారాలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించామంటే మనకి కాకరకాయ కూర రెడీ అయిపోతుంది. మనం వేసిన చింతపండు గుజ్జంతా కూడా ఇలా చిక్కగా తయారైపోయింది చూడండి. చాలామంది ఈ టైంలో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటారండి. మేమైతే ఇలా బెల్లం ముక్క వేసుకోమండి. మీకు ఒకవేళ కావాలనిపిస్తే యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసుకొని కూరని దింపేసుకోవడమే. పుల్ల పుల్లగా కారం కారంగా చేదు లేకుండా ఈ కాకరకాయ కూర టేస్ట్ భలే ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.